సంసోను లాంటి బహుబలాఢ్యుడే కళ్ళను పోగొట్టుకున్నాడు. ఒళ్ళంతా హోనం చేసి పడేశారు. సంసోను బంధించి పడేశారు, బాధించారు. ఆఖరికి సంసోను బలైపోయాడండి. కారణం తెలుసా? దేవుడు సంసోనుకు దూరం అయిపోయాడు. సంసోను చేస్తున్న పాపాన్ని తట్టుకోలేక దేవుడు సంసోనుకు దూరం అయినప్పుడు, దేవుని సన్నిధిని సంసోను పోగొట్టుకున్నప్పుడు సంసోను జీవితం నాశనం అయిపోయింది. సహోదరులు, ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నీ అందాన్ని ఆధారం చేసుకొని, నీ ఆకారాన్ని ఆధారం చేసుకొని, నీ ఆరోగ్యాన్ని ఆధారం చేసుకొని, చేయకూడని పనులు చేస్తూ, చూడకూడని వాటిని చూస్తూ, ఒకవేళ నీ శరీరాన్ని మలినం చేసుకుంటున్నట్లయితే చూస్తూ దేవుడు ఏదో ఒక సమయంలో సడన్గా నిన్ను వదిలేస్తాడు. నిన్ను వదిలేశాడయ్యా అంటే తప్పించుకోలేవు. పొంచి ఉన్న ప్రమాదాన్ని తప్పించుకోలేవు. నిన్ను, నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును నాశనం చేయడానికి కాచుకుని కూర్చున్నటువంటి సైతాన్ యొక్క శక్తిని తట్టుకోలేవు, ఎదిరించలేవు, జయించలేవు, బలైపోతావు. ఆ రోజు రాకుండా ఉండాలంటే ఈరోజు ప్రభువు సన్నిధిలో పశ్చాత్తాపడి నువ్వు నీ అందాన్ని ఆధారం చేసుకొని, ఆరోగ్యాన్ని ఆధారం చేసుకొని ఏ అడ్డమైన సంబంధాలు, బంధాలు, అక్రమ సంబంధాలు ఏర్పరచుకున్నావో వాటిని తుంచేసేయి, వాటిని వదిలేసేయి. అపవిత్రమైన కళ్ళను కడగమని క్రీస్తుని రోజు నువ్వు అడిగినట్లయితే ఆయనని కళ్ళు కడుగుతాడు, శుద్ధీకరిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, పరిశుద్ధమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు. మొదటిగా అందాన్ని ఆధారం చేసుకుని అద్భుతమైన దేవుని సన్నిధిని పోగొట్టుకున్నవాడు ఆఖరికి బలైపోయాడు.